నమస్తే. డావోస్‌లో జరిగినటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ యొక్క దాంట్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొన్నారు. చాలా రాష్ట్రాలు ఎళ్ళాయి. ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ మన నైబరింగ్ స్టేట్‌లో ఒక 2, 3 సక్సెస్ అయినాయి. మన స్టేట్‌లోనే మరి దురదృష్టవశాత్తు ఎలాంటి ఎంఓయూస్ అయితే చేయలే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 1,78,950 కోట్ల రూపాయలకి ఎంఓయూలు సైన్ చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం. అంటే 49,550 కోట్ల రూపాయలు 49,550 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం. ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 1,78,950 కోట్లు తెలంగాణకి. మనం వన్ మోర్ నైబరింగ్ స్టేట్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర కేవలం ముంబైలోనే $40 బిలియన్ సైన్ చేశారు. అంటే ఇంక ఇప్పుడు జరిగిన దాంట్లో ముంబైనే టాప్ అనమాట. 16 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సైన్ చేశారు ఎంఓయూస్. అంటే 15.75 కోట్ల రూపాయలు ఎంఓయూలు సైన్ చేశారు. మనది ఇంకొకటి నైబరింగ్ స్టేట్ కర్ణాటక వాళ్ళు పెద్ద సక్సెస్ అవ్వలేదు, కానీ 23,000 కోట్ల రూపాయల వరకు ఒక చిన్న ఎంఓయూలు అయితే చేసుకున్నారు. 23,000 crores ఎంఓయూలు చేసుకున్నారు. సో ఇది జరిగింది మా నైబరింగ్ స్టేట్స్. బట్ అన్ఫార్చునేట్లీ మన స్టేట్కి ఏమి తీసుకురాలేకపోయారని చెప్పాలి. జీరో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. బట్ చాలామందిని కలిశారు. ఇప్పుడు ఇదేంటంటే డావోస్ కలవటం అనేది చాలా న్యాచురల్గా జరిగింది. ఇదేంటంటే ఇది ఒక ఎగ్జిబిషన్ లాంటిది. ఎగ్జిబిషన్లో స్టాల్ ఓపెన్ చేసుకుంటే వచ్చిన విజిటర్స్ మొత్తం కూడా ఇదంతా అని అడుగుతుంటారు కదా. అలాగే డావోస్ వెళ్ళిన వాళ్ళ కలవటము, డిస్కషన్స్ అనేవి చాలా న్యాచురల్గా జరుగుతాయి. బట్ అల్టిమేట్లీ ఒక ఎగ్జిబిషన్లో స్టాల్స్ అందరూ పెడతారు. నువ్వు సెల్లింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇప్పుడు వీళ్ళందరూ డావోస్ వెళ్ళి అక్కడ చాలామంది ప్రతినిధులతో మాట్లాడారు. ఇక్కడ బట్ అల్టిమేట్గా ఎన్ని కన్వర్ట్ అయినాయి, ఎంఓఎస్గా కన్వర్ట్ అయినాయి అంటే మరి జీరో అని చెప్పాలి. జీరో ఎంఓఎస్ జరిగాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సరే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరెవరిని కలిశారు అనేది కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఇప్పుడు వీళ్ళే రేవంత్ రెడ్డిని కలిసి ఉంటారు, దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసి ఉంటారు, పక్కన స్టాలిన్ కలిసి ఉంటారు, కర్ణాటక సిద్ధరామయ్యని కలిసి ఉంటారు, వీళ్ళందరిని కలిసి ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే అక్కడ వాళ్ళందరితో మాట్లాడతారు, పోయి మాట్లాడి ఏ స్టేట్ అయితే బాగుంటుంది అనేది చూస్ చేసుకుంటారు. కాబట్టి డిస్కషన్ జరుగుతాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరెవరైతే వీళ్ళని కలిసేమని మనోళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సీఎంఓ నుంచి, వాళ్ళందరూ ఊరికే కలిశారు అంతే తప్ప ఏం జరగలేదు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరిని కలిశారు అనేది ఒక ప్రెస్ నోట్ ప్రకారం, సీఎంఓ ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం వీళ్ళు ఎవరెవరిని కలిశారంటే ఫస్ట్ డే ఇండియన్ అంబాసిడర్ మన స్విట్జర్లాండ్ మన అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో మృదుల్ కుమార్ని కలిశారట జ్యూరిచ్లో. ఆ తర్వాత ఆయనతో మాట్లాడిందంటే స్విస్ యూనివర్సిటీస్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టమని అడిగారట. సో ఆయన అంబాసిడర్ కాబట్టి మరి ఆయన ఎంతవరకు స్టేట్కి హెల్ప్ చేస్తాడని తెలీదు. బట్ కలవటం అయితే కలిశారు కర్టసీ మీద, ఎందుకంటే మన ఇండియన్ అంబాసిడర్ కాబట్టి. అంతేకాకుండా ఇంకొన్ని కంపెనీస్ని కలిశారు ఫస్ట్ డేనే. వాళ్ళే మ్యారిస్క్ వాళ్ళని కంటైనింగ్ షిప్పింగ్ కంపెనీని కలిశారు, అదే మాట్లాడారు. వాళ్ళు అందరిని కలిసి ఉంటారు, అందరితో పాటు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉంటారు. ఓకే, సిస్కో వాళ్ళని కలిశారట, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ని పెట్టమన్నారట విశాఖపట్నం లేదా తిరుపతిలో కానీ అని వీళ్ళు ప్రపోజల్ ఇచ్చారు. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఎంఓయూ అవ్వాలి కదా, ఎంఓయూ కాలేదు అంటే సరే చూస్తామంటారు జనరల్గా. ఎల్జీ కెమ్ వాళ్ళు ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టమని సౌత్ కొరియా కంపెనీ ఒకదాన్ని ఎల్జీ కెమికల్ వాళ్ళని పెట్టమన్నారట. కాల్స్బర్గ్ గ్రూప్ వాళ్ళని, అదే మన ఆంధ్రప్రదేశ్కి చాలా ఇష్టమైన కంపెనీ ఈ కాల్స్బర్గ్ అనేది, ఎందుకంటే బ్రేవరీస్ బాటిల్స్ దానికోసం ఓటేశారు కదా. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎలక్షన్ క్యాంపెయిన్లో మద్యం మీద ఎలక్షన్ ప్రామిస్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. మరి ప్రజలు కూడా దాన్ని ఆశీర్వదించారు. సో ఆ కాల్స్బర్గ్ గ్రూప్తో కూడా కలిశారట చంద్రబాబు నాయుడు గారిని అక్కడ డావోస్లో. ఈ ఆర్సిలర్ మిట్టల్ అనేది మరి అది జరుగుతూనే ఉంది. మీరు మళ్ళీ అక్కడ కలిశారు, మళ్ళీ రాశారు, సరే దట్స్ ఓకే. ఆర్సిలర్ మిట్టల్ అనేది పాత కంపెనీ.
అది రెండో రోజు జరిగింది. ఇప్పుడు మూడో రోజు ఈ కొన్ని కంపెనీలు కలిసారట. వెల్స్ ఫార్గో వాళ్ళని కలిసారట. గూగుల్ క్లౌడ్ వాళ్ళకి ఇప్పుడు వెల్స్ ఫార్గో వాళ్ళని కలిసి అక్కడ ఏం పెట్టమన్నారో మరి. వీళ్ళు వెల్స్ ఫార్గో వాళ్ళు మరి ఏంటి వాళ్ళ కంపెనీ ఏంటో మరి. ఓకే, గూగుల్ క్లౌడ్ డిజైన్ గూగుల్ వాళ్ళని కలిసి క్లౌడ్ డిజైన్ పెట్టమన్నారు. సరే, గూగుల్ క్లౌడ్ వాళ్ళు డిజైన్ సెంటర్ పెట్టమన్నారు విశాఖపట్నంలో. నేషనల్ బెర్హాద్ పెట్రోనాస్ వాళ్ళని కలిశారట. అక్కడ కాకినాడలో ఏదో ప్లాంట్ పెట్టమన్నారు. పెప్సీ కంపెనీ వాళ్ళని కలిశారు. ఇక్కడైతే డిస్టిలరీకి సంబంధించినటువంటి గ్లోబల్ డెలివరీ సెంటర్ పెట్టమన్నారట విశాఖపట్నంలో. అదేవిధంగా టెక్నాలజీ సెంటర్ కూడా పెట్టమన్నారు అనేది వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం. బిల్ గేట్స్ని కలిశారు అక్కడ. మరి అక్కడ బిల్ గేట్స్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ పెట్టండి, మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించినది బిల్ గేట్స్ వాళ్ళని హెల్ప్ అడిగారు. సార్ చూస్తామన్నారు. సో వీళ్ళతో స్పెసిఫిక్గా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి వీళ్ళతో మీటింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు. బట్ అల్టిమేట్లీ 0 MOAsగా కన్వర్ట్ అయినాయి. ఓకే, ఇక మిగతా వాళ్ళందరూ ఊరికే పాస్ బై చేస్తే హాయ్ చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. ఓకే, పోతూ హాయ్ అని చెప్తారు. ఓకే, ఒక నిమిషం మాట్లాడి ఉంటారేమో. ఇది రాబర్ట్ బొక్క, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్, సన్మాట్ కంపెనీ వాళ్ళు గెలిచారట. రిజ్వాన్ సోమర్ MDF DP వాళ్ళు గెలిచాడు. నికోలస్ శామ్యుయల్ గుగ్గర్ గెలిచాడట, స్విస్ నేషనల్ కౌన్సిల్ అతను. అనురాగ్ జైన్ యాక్సెస్ హెల్త్ కేర్ అతను. రైట్, క్రిస్టెల్లీ లూజీ బ్రోడాడ్ స్విట్జర్లాండ్ కౌన్సిలరు, ఒక స్టేట్ కౌన్సిలరు. ఓకే, ఆయన కలిశాడు. స్నీడర్ ఎలక్ట్రిక్ వాళ్ళు కలిశారు. నెస్లే వాళ్ళు కలిశారు. నోవాటీస్, ఇవన్నీ మన పాత కంపెనీలే, ఇవన్నీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలే. సో ఇది జరిగింది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రసంగం కూడా ఇచ్చారు. ఈ అడ్రస్ అక్కడ ఏదో ఒక చిన్న కాన్ఫరెన్స్ లాంటిది ఒకటి జరిగితే దాంట్లో మాట్లాడటం కూడా జరిగింది. ఆయన ఒక 5-10 నిమిషాలు అది అక్కడ వేశారు కదా. గతంలో మనం చూసాం కదా, అక్కడ కూడా వెళ్ళి డావోస్లో కూడా మోడీ గారు భజన చేశారని నేను ఒక వీడియో పెట్టాను నేను ఆల్రెడీ. సో దాంట్లో మాట్లాడారు. విజన్ 2047 గురించి మోడీ గారి గురించి మాట్లాడారట. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మూడింటి గురించి మాట్లాడుతున్నారు. ఒకటి గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ అనేది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏమొస్తుందో చూసి దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. నేను తీసుకొచ్చానని చెప్పుకోవడానికి. గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఈ సోలార్ ప్యానల్స్ గ్రీన్ ఎనర్జీ ఉంది కదా, దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. స్టేట్ని గ్రీన్ ఎనర్జీ హబ్ చేయబోతున్నాను అది అని. అది యాక్చువల్గా 5-10 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది గ్రీన్ ఎనర్జీ అనేది. దేశం మొత్తం విస్తరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయకపోయినా వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయకపోయినా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్కి. బికాజ్ వాళ్ళు బిజినెస్ స్ప్రెడ్ చేసుకోవాలి కదా, వాళ్ళు ఎక్కడ అవకాశం ఉన్నా పెట్టేస్తారు. ఇప్పుడు రిలయన్స్ సిమ్ వాళ్ళు ఉన్నారు దేశం మొత్తం మీద. జియో సిమ్లు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నా సరే జియో సిమ్లు మాత్రం వేస్తారు, ఎందుకంటే వాడు వ్యాపారం చేసుకోవాలి కదా రిలయన్స్ వాళ్ళు. అలాగే ఈ కంపెనీలన్నీ వచ్చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అవన్నీ వచ్చేస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే మనం ఒక ప్లేస్ ఇవ్వాలి. పక్క రాష్ట్రాల కంటే ట్యాక్స్ క్రెడిట్స్ సంబంధించి ఏదో ఒకటి అట్రాక్ట్ చేయాలి. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి పాత్ర ఉండేది కంపెనీలు రావడానికి, ప్రభుత్వ పాత్ర 100% ఉండేది. వాళ్ళని హెరాస్ చేయకుండా ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర ట్యాక్స్లు అని అవి ఇవన్నీ ఇబ్బంది పెట్టకుండా తీసుకురావడానికి ప్రభుత్వం చేయాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు అదానితో ఒక కాంట్రవర్సీ అది గ్రీన్ ఎనర్జీ మీదే కదా. అంటే ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. జగన్ గారే పెట్టారు చాలా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. దట్ ఈస్ అన్ యాప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సాఫ్ట్వేర్. అది సాఫ్ట్వేర్ అనేది దట్ ఆటోమేటికలీ ఇట్ విల్ గో రైట్. మీరు వద్దన్నా సరే మొబైల్లోకి వచ్చి పడతాయి అవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ రైట్, ఇవన్నీ కూడా మాట్లాడారు. సరే ఆటోమేటిక్ వస్తాయి ఇవన్నీ. సరే అల్టిమేట్గా డావోస్లో వీళ్ళు సాధించింది ఏంటంటే నాకు తెలిసిన వరకు ఈ సంవత్సరం డావోస్ 0,
వీళ్ళు పోయేటప్పుడు అక్కడ తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక హెడ్ని వీళ్ళు తీసుకున్నారు, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అతను తమిళనాడులో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాజెక్టులో తీసుకొచ్చాడు. అతను తమిళనాడు వాళ్ళకి హెడ్గా ఉన్నప్పుడు అక్కడ తమిళనాడు హెడ్ని వీళ్ళు లాగేశారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి లేదు, ఈ మనకి లేదు, ఇద్దరికి లేకుండా పోయినాయి. అది సంగతి.